గుడ్ మార్నింగ్ సార్. రాహుల్ బాబు మధ్యలో రేవంత్ అంటూ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు సార్. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఏపీలో కూడా ఓట్ల చోరీ జరిగింది. ఈ విషయంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు సార్. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5% తేడా ఉంది, కేవలం ఏపీలో మాత్రమే అని జగన్ స్పష్టం చేశారు. మరి పోలింగ్తో పోలిస్తే కౌంటింగ్ నాటికి 48 లక్షల ఓట్లు ఎలా పెరిగాయంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మాణిక్యం ఠాకూర్ ఏనాడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు సార్. సో హాట్లైన్లో చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారంటూ చేసిన ఈ ఆరోపణల్ని మనం ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి ఆరోపణ ఏంటంటే ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నాడు, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది అని అన్నాడు. మరి దేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా జరిగింది అన్నాడు, కానీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అనలే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అసలు మొదలు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమికి కారణం ఎన్డీఏ కూటమి చేసిన ఓట్ల చోరీ అని రాహుల్ గాంధీ అనాలి అని. ఓకే, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించలేదు కనుక రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కయ్యారు అని జగన్ వాదన. మరి జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఒప్పుకుంటున్నాడా? మొదలు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దేశమంతటా ఓట్ల చోరీ చేసింది అని రాహుల్ గాంధీ చేసిన వాదనతో జగన్ అంగీకరిస్తున్నాడా? ఇప్పుడు జగన్ అన్నాడు ఎక్కడన్నా మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో బీజేపీ ఓట్ల చోరీ చేసింది ఆంధ్రప్రదేశ్ లాగానే అని ఎక్కడన్నా జగన్ అన్నాడా? జగనేమో బీజేపీ గురించి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమో జగన్కు అండగా రావాలి. సో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? ఒకవైపు బీజేపీ పైన రాహుల్ గాంధీ ఇంత ఆరోపణలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నాడా? ఎక్కడన్నా ఎందుకు ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నాడు తప్ప, నిజమే రాహుల్ గాంధీ చెప్పింది దేశమంతా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగింది, ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలకు అర్థం ఉంటుంది. కానీ దేశంలో జరిగిన దాని గురించో జగన్ మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలి. అంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి సేవలో తరించాలి, జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీకి మద్దతు ఇస్తూ ఉంటాడు. ఇది ఎలా రాజకీయంగా సాధ్యమవుతుంది? మొదలు జగన్మోహన్ రెడ్డి కనుక నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక పొలిటికల్ పొజిషన్ తీసుకుంటే అప్పుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతలేడు, ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్నప్పుడు మాట్లాడాలి కదా అనే లాజిక్ ఉంటుంది. సో యువర్ పాలిటిక్స్ని బట్టి ఎదుటివాడి పాలిటిక్స్ ఉంటాయి తప్ప నా పాలిటిక్స్ నాకుంటే అందరు కలిసి నాకే సపోర్ట్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? సో అందువల్ల ఇది మొదటిగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఎస్, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడిగేటప్పుడు జగన్ ఎందుకు కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఓట్ల చోరీ ఆరోపణలపై నోరు మెదపడం లేదు? దీనికి ఆన్సర్ మొదలు చెప్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇది మొదటిది. ఇక రెండవది, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుల మధ్య హాట్ లైన్ ఉంది అని అంటున్నాడు. సో రాహుల్ గాంధీకి అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడుకి అవసరం ఉందా? సో రాజకీయాల్లో అవసరము ఉంటే అవకాశం ఉంటుంది, ఉన్నదని అంటలేను. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలవలేదు చరిత్రలో, భవిష్యత్తులో కలవడు అని నేనేం ఊహాగానాలు చేయడం లేదు. ఎందుకంటే మనకు 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విడిపోయి, అంటే ఇక మోడీ పలుకుబడిపోయింది, బీజేపీ దెబ్బతినబోతోంది, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అంచనాకు వచ్చి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా బీజేపీతో తెగతెంపులు చేసుకొని ధర్మ పోరాట దీక్షలు మొదలుపెట్టి బీజేపీతో వచ్చి కాంగ్రెస్తో కలవటానికి ఆసక్తి చూపాడు. దానికి ఉదాహరణే కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం, కుమారస్వామి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడమే కాకుండా మనకు వేదిక పైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సన్నిహితంగా మిగిలిన ఫోటోలు కూడా మనకు ఉంటాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో కలవడానికి ఆసక్తి చూపెట్టాడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా యునైటెడ్ ఫ్రంట్ మద్దతు ఇచ్చింది. భవిష్యత్తులో రాజకీయ సమీకరణ మారితే మళ్ళీ కాంగ్రెస్తో కలవడం నేనేం అనడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశంలో బలంగా ఉండగా, 4 ఏళ్ళు ఎన్నికలు ఉండగా,
గతంలో 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతింపులు చేసుకుని చేతులు కాల్చుకున్న అనుభవం ఉండగా అసలు ఆ రోజే మనము బీజేపీతో దూరం కావాల్సింది లేదు, ఒక రాంగ్ స్ట్రాటజీ వేశామని పశ్చాత్తాపడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు మోడీ బద్ధశత్రువైన రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఉంటాడు? దానికి రాజకీయ రీజన్ ఉండాలి కదా. ఎప్పుడైనా పొలిటికల్ రీజన్ ఉంటేనే ఉంటారు, ఉండాలని అంటలేను. కానీ పొలిటికల్ రీజన్ ఎక్కడుంది? పోనీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏమైనా బలం ఉందా? లేదా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఉన్నది నాట్లీ 1% ఓటింగ్ కూడా లేదు. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఆ ఓటింగ్ తెలుగుదేశానికి వచ్చేది లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడుకి వచ్చే ప్రయోజనం ఏంటి? పోనీ దేశంలో ఏమైనా కాంగ్రెస్ ఊపులో ఉందా అంటే 2024 ఎలక్షన్ల తర్వాత మహారాష్ట్ర ఓడిపోయింది, హర్యానా ఓడిపోయింది, ఉత్తరప్రదేశ్లో 10 ఉప ఎన్నికలు జరుగుతూ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమన్నా భారీగా పెరిగి మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది, ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకుందామని ఏమైనా చంద్రబాబు నాయుడు అనుకునే అవకాశం ఉందా? అందువల్ల అవసరము లేదు, అవకాశము లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా బీజేపీతో కలిసి ఉన్న సమయంలో రాహుల్ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసిన మాట నిజం. ఈవెన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే నీకు ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ స్టోరీ బ్రేక్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్ళారు. మీకు ఒక సీనియర్ వామపక్ష నేత ద్వారా చంద్రబాబు నాయుడును టచ్లోకి వెళ్ళారని. ఎందుకు వెళ్ళారు? అప్పుడు బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి, ఇండియా కూటమికి 235 సీట్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో విడగొట్టుకుంటే, ఎన్డీఏలో నుంచి బయటికి వస్తే జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ రావడం మరింత సులభం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా కూడా వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ నితీష్ కుమార్. అందువల్ల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు కనుక ఎన్డీఏలో లేకపోతే అసలు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఆ సమయంలో ఇండియా కూటమి ప్రయత్నాలు చేసిన మాట నిజం. కానీ ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు, ఎన్డీఏలోనే ఉండాలని కోరుకున్నాడు. సో చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు దూరం అవుతాడు అనే అవకాశం ఉంటేనే రాహుల్ గాంధీ టచ్లోకి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు అవకాశమే ఇవ్వనప్పుడు రాహుల్ గాంధీ టచ్లోకి ఎందుకు వెళ్తాడు? ఎలా వెళ్తాడు? రాహుల్ గాంధీ సర్టన్లీ లైక్స్ చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్డీఏని విడగొట్టుకొని ఇండియా కుటుంబంలోకి వస్తా అంటే రాహుల్ గాంధీ ఎందుకు వద్దంటాడు? బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాడు. నితీష్ కుమార్ను 5 సార్లు అటు పోలేదా? కానీ అక్కడ అవకాశం, పొలిటికల్ అవకాశం లేనప్పుడు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు టచ్లోకి ఎలా వెళ్తాడు? సో అందువల్ల ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా అవకాశం లేదు. మరి జగన్ ఎందుకు అంటున్నాడు అంటే, జగన్కు బాధ ఏంటంటే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పైన చేస్తున్న అడావుడి దేశంలో సంచలనం కలిగిస్తోంది, పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం కూడా చూపెడుతోంది. ఇప్పుడు నా అనుభవమే చూస్తే యూట్యూబ్లో ఈ ఓట్ల చోరీ గురించి పెట్టిన ప్రతి వీడియో వేలలో చూస్తున్నారు జనం. ఎన్నికల కమిషన్ విశ్వాసం కోల్పోయింది అని పెట్టిన వీడియో చూడండి పోతుంది. అంటే ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ పైన ప్రశ్నలు వేసిన సమయంలో మీకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఓట్ల చోరీ క్యాంపెయిన్లో ప్రజల్లో ట్రాక్షన్ కనబడుతుంది. నా యూట్యూబ్ ఛానల్ ఏం రిప్రజెంటేటివ్ కాదు, కానీ ఒక ఇండికేటివ్గా అయితే కనబడుతుంది. హైపోథెసిస్ కొరకు క్లియర్గా ప్రజల్లో మీకు ఆ రకమైన ట్రాక్షన్ ఉంటుంది. మీరు ఓట్ల చోరీ పైన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, మీరు ఆయన యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది చూశారు, మామూలుగా చూడలేదు. అందువల్ల మీకు సమాజంలో కాస్త నిజమే కదా మరి ప్రతిపక్షాలు చెప్తున్నవి ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఎన్నికల కమిషన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. సో అలాంటి విశ్వాసము సమాజంలో దేశంలో కలుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడితే బాగుండేది అనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. సో కానీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇండియా కూటమిలో భాగమా? పోనీ బీజేపీకి ఏమైనా వ్యతిరేకమా? నరేంద్ర మోడీకి వ్యతిరేకమా? జగన్మోహన్ రెడ్డి బాధల్లా చంద్రబాబు నాయుడు పైన తప్ప బీజేపీ పైన కాదు కదా. రాహుల్ గాంధీ ఏమో పోరాటం బీజేపీ పైన, జగన్మోహన్ రెడ్డి పోరాటం చంద్రబాబు నాయుడు పైన.
సో రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుపై పోరాడాల్సిన అవసరము ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి మోడీతో పోరాడాల్సిన అవసరం ఉన్నా పోరాడాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉండగా జగన్ ఎన్డీఏకి సపోర్ట్ చేయకూడదు, కానీ అన్ని సందర్భాల్లో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందువల్ల ఈ పొలిటికల్గా రెండు డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అన్నిటికీ మించి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. సో షర్మిల జగన్ పైనే పోరాటం పెట్టుకుని కూర్చున్నారు. ఆమె అసలు చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించడం లేదు. ఆమె ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మణిక్కన్ ఠాకూర్ ఎందుకు ప్రశ్నిస్తాడు? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటున్న ఒక్క పొలిటికల్ పాయింట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏపై పోరాడడం లేదు, అది నిజం. ఎన్డీఏపై పోరాడడం కన్నా జగన్ పైన పోరాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షర్మిల ఈజ్ నాట్ అన్ అపోజిషన్ టు ద రూలింగ్ పార్టీ, ఇట్ ఈస్ అన్ అపోజిషన్ టు ద అపోజిషన్. ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ అనేది నిజం. దానికి కారణం ఏంటంటే వైఎస్ షర్మిల పర్సనల్ ఎజెండా, అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు. ఆమె పర్సనల్ ఎజెండాను హైజాక్ చేసింది. కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. నాతో ఒక సీనియర్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నది మా హైకమాండ్కి కూడా అర్థం కావడం లేదు. షర్మిలాను పార్టీ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడే మేము చెప్పాము ఆమె ఎజెండా వేరు, ఆమె కేవలం జగన్పై పోరాడమే ఆమె ఎజెండా. అందువల్ల ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయకండి. మీరు కావాలనుకుంటే ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వండి కర్ణాటక నుంచి, ఆల్ ఇండియాలో ఏదైనా ఆఫీస్ బేరర్ ఇవ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వకండి అని సీనియర్లు సజెస్ట్ చేసిన హైకమాండ్ వినలే. హైకమాండ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కనుక ఏదో ఊపొస్తుంది అనుకున్నారు. కానీ షర్మిల విత్ ప్రూవ్ టు బి పొలిటికల్ ఫెయిల్యూర్ కదా, మీకు క్లియర్గా పొలిటికల్ ఫెయిల్యూర్ కనబడింది. కారణం ఆమె కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని కానీ తాను డెవలప్ కావాలని కానీ ఆలోచన ఎక్కడా చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం చేయగలిగితే అంత నష్టం చేయాలి. ఆ ఎజెండా ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నిర్వహించాల్సిన పాత్ర ఎలా నిర్వహిస్తారు? అందువల్ల అడపాదడపా బీజేపీని విమర్శించిన అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో. కానీ నేను చంద్రబాబు నాయుడు విమర్శించా, తెలుగుదేశం పార్టీని విమర్శించా, అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ని తిడతా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెరుగుతుంది? అది పర్సనల్ ఎజెండా. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో హైజాక్ చేశారు. షర్మిల పర్సనల్ ఎజెండా కాస్త కాంగ్రెస్ పొలిటికల్ ఎజెండా అయింది. అది జగన్మోహన్ రెడ్డి విమర్శించడంలో అర్థం ఉంది, కానీ రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయడంలో అర్థం లేదు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది సార్. గవర్నర్ కోటా నామినేషన్లపై మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలన్నీ రద్దయినట్లే అంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ స్పష్టం చేసింది సార్. భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పులకు లోబడి ఉంటాయని చెప్తూ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను మళ్ళీ కూడా నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి అభ్యంతరం లేదు మళ్ళీ. సో అందువల్ల ఇది టెక్నికాలిటీ ఒకవైపు, పాలిటిక్స్ మరోవైపు. టెక్నికాలిటీస్ ఏమో హైకోర్టు ఏం తీర్పు చెప్పింది, సుప్రీంకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది, స్టే ఇవ్వడమే తాము చేసిన పొరపాటును కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను ఉపయోగించుకొని కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లాభపడ్డారు అని కూడా వ్యాఖ్యానించింది. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 2-3 కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ తేలాలి. ఇక్కడ టెక్నికాలిటీస్ ఏమవుతుంది అనేది మనందరికీ తెలుసు. దాసో శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అనే ఇద్దరి పేర్లను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ చేశారు. గవర్నర్ కోటా ఉద్దేశం ఒక రాజ్యాంగాల్లో ఉన్న గొప్ప లక్ష్యం. గవర్నర్ కోటా కానీ, రాజ్యసభలో రాష్ట్రపతి కోటా కానీ, వివిధ రంగాల్లో నిష్ణాతులు, కళ, సంస్కృతి, సాహిత్యము, శాస్త్ర విజ్ఞానము, సమాజ సేవ అని ఒకటి ఉంది. ఈ సమాజ సేవ కింద ఎవరైనా వస్తారు, పొలిటీషియన్లు కూడా వచ్చేస్తున్నారు సమాజ సేవ కింద. సో ఈ రంగాలలో పేరుగాంచిన వ్యక్తుల్ని ఎన్నికల ప్రక్రియ ద్వారా వాళ్ళు చట్టసభలకు రాలేదు కనుక వారి ఇంటలెక్చువల్ అండ్ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ లెజిస్లేటివ్ ప్రాసెస్కి అవసరం కనుక వాళ్ళను నామినేట్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగ లక్ష్యంతో ఈ గవర్నర్ కోటా, ప్రెసిడెంట్ కోటా వచ్చింది. కానీ చరిత్ర అంతా చూస్తే ఇది ఒక పునరావాస కేంద్రంగా శాసన మండలిని, రాజ్యసభల్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేషన్లు వ్యక్తి చూడండి, రాజ్యసభకు పొలిటికల్ ఇంటెంట్ లేకుండా నామినేషన్లు ఉండవు. సో పొలిటికల్ ఇంటెంట్తోనే అక్కడ కూడా నామినేషన్లు జరుగుతాయి.
ఈవెన్ కళలు సంస్కృతి రంగాల నుంచి ఎంపిక చేసి నామినేట్ చేసినప్పుడు కూడా దాని వెనకాల పొలిటికల్ ఇంటెంటే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే నేరుగా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళనే నియమిస్తున్నారు. సో మీకు దానికి స్వపన్ దాస్ గుప్తా ఒక ఉదాహరణ, మీకు రాజ్యసభలో ఆయన నామినేటెడ్ మెంబరు, అలాగే ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యే కూడా పోటీ చేశాడు. సో అందువల్ల మీకు ఇలా దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం నడుస్తుంది. గవర్నర్లను కూడా రాజకీయ నాయకులను నియమిస్తున్నారు. సో ఈ ప్రాసెస్ శాసన మండలిలో కూడా గవర్నర్ నామినేటెడ్ అనే ప్రక్రియను కూడా రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కొరకే వాడుకుంటున్నాయి. ఇందులో కోదండరాం ఎలిజిబుల్ కాదా, దాసో శ్రవణ్ ఎలిజిబుల్ కాదా అనేది క్వశ్చన్ కాదు. వారి వ్యక్తిగత ఎలిజిబిలిటీలో నాకేమీ అనుమానం లేదు. ఇద్దరు మంచి మిత్రులు, ఇద్దరు డిజర్వ్ టు బి ఇన్ ద కౌన్సిల్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ ప్రిన్సిపల్కి వచ్చినప్పుడు పొలిటీషియన్లను నియమించడం అనేది రాజ్యాంగ ఉత్తమ సాంప్రదాయం అయితే కాదు. దాని ఉత్తమ సాంప్రదాయం రాజకీయాలకు అతీతంగా నియమించాలి. కానీ దాసో శ్రవణ్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు బి నామినేటెడ్ లైక్ దట్, కోదండరామ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి నామినేటెడ్ లైక్ దట్. కానీ కోర్టులు ఏమయ్యాయంటే దాసో శ్రవణ్ నామినేట్ చేసినప్పుడు గవర్నర్లు ముఖ్యంగా దాసో శ్రవణ్ నామినేషన్, కుర్రా సత్యనారాయణ నామినేషన్ తిరస్కరిస్తూ అప్పటి గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళను మీరు నియమిస్తున్నారు అంటూ అబ్జెక్షన్ చెప్పింది. ఈ అబ్జెక్షన్ చెప్పడానికి తమిళసాయి సౌందరరాజన్కు రాజ్యాంగం మీద ఉన్న ప్రేమ కారణం కాదు, అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో ఆమె ఘర్షణ పడుతున్న కారణాన ఆ పని చేసింది. కేసీఆర్ కూడా ప్రదర్శించిన ఏకపక్ష ధోరణి కూడా దాసో శ్రవణ్కు నష్టం జరిగింది. కేసీఆర్ కాస్త గవర్నర్తో మాట్లాడి, అవసరం వస్తే గవర్నర్తో సమావేశమై కాస్త రాజీ ప్రయత్నం చేసి ఉంటే గవర్నర్ బహుశా ఆమోదించి ఉండేదేమో. కానీ కేసీఆర్ కూడా ఆమోదించని, కాకపోతే మనమే కదా మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేది, అప్పుడు మళ్ళీ పంపించుకుందాంలే అనే వైఖరి తీసుకున్నాడు. అదే దాసో శ్రవణ్ సత్యనారాయణకు నష్టం జరిగింది. సో మళ్ళీ కేసీఆర్ రాలే, వాళ్ళ నామినేషన్ అవకాశం కాలే. ఆఫ్కోర్స్ తర్వాత శాసనసభ కోటా నుంచి దాసో శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. సో అందువల్ల పొలిటికల్ నేపథ్యం ఉన్నదన్న కారణాన తమిళసాయి సౌందరరాజన్ దాసో శ్రవణ్ నామినేషన్ రిజెక్ట్ చేశారు. మరి ఆమె గవర్నర్ పోస్ట్కి ఎట్లా వచ్చారు? ఆమె పొలిటికల్ నేపథ్యం లేదా అంటే ఒక శాసన మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ కావటానికోమో రాజకీయ నేపథ్యం అడ్డంకి అని తమిళసాయి సౌందరరాజన్ వాదన. రాజ్యాంగ రీత్యా ఆ వాదన సరైంది. కానీ మరి ఆమె ఎలా వచ్చారు? ఆమె బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈవెన్ గవర్నర్ అయిపోయిన మరుక్షణం ఆమె తమిళనాడులో బీజేపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో గవర్నర్కు మరి రాజకీయ నేపథ్యం ఉండొచ్చా? ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలకు రాజకీయ నేపథ్యం ఉండొద్దట, గవర్నర్లకు నామినేటెడ్ నేపథ్యం ఉండొచ్చా? గవర్నర్ ఇది హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండ్ హయ్యర్ కాన్స్టిట్యూషనల్ రోల్ కదా. సో గవర్నర్ ఈ రాజకీయ నేపథ్యం ఉందని దాసో శ్రవణ్ రిజెక్ట్ చేసే సమయంలో ఒక్క సెకండ్ అయినా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. నేను కూడా మరి రాజకీయ నేపథ్యం నుంచే వచ్చాను కదా, మరి నన్ను నియమించడం కూడా తప్పవుతుంది కదా అనే ఒక బేసిక్ ఇంటెగ్రిటీ గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి చూపెట్టాలి కదా. కానీ చూపెట్టలేదు. పొలిటికల్ రీజన్ రీత్యా దాసో శ్రవణ్ రిజెక్ట్ అయ్యాడు. సో నాట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రీజన్స్. దాన్ని దాసో శ్రవణ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. హైకోర్టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ముఖ్యం మంత్రివర్గ మంత్రిమండలి సలహా సంప్రదింపుల మేరకే గవర్నర్ యాక్ట్ చేయాలి అని చెప్పి రూల్ ప్రిన్సిపల్ అంటే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ చెప్పి ఊరుకున్నది. ఎందుకంటే హైకోర్టు ఆదేశించలే గవర్నర్ను, మీరు దాసో శ్రవణ్ సత్యనారాయణల నామినేషన్లను చెల్లుతుంది అని తీర్పు చెప్పకుండా ఒక ప్రిన్సిపల్ చెప్పారు. ఆ ప్రిన్సిపల్ ఏంటి? మంత్రివర్గ సలహాను పాటించాలని. ఎందుకు చెప్పలేదు మరి? డైరెక్ట్గా ఎందుకు ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఎందుకు చెప్పింది హైకోర్టు అంటే గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కనుక గవర్నర్ను మేము ఆదేశించలేము అనే ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ స్టాండ్ హైకోర్టు తీసుకుంది. దానిపైన దాసో శ్రవణ్ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, మా నామినేషన్లను యాక్సెప్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి అని. సో అక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును స్టే ఇచ్చింది. దాని ఆధారంగా తీసుకుని ఈలోగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను మారిన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసి వాళ్ళని గవర్నర్ ఆమోదం కూడా పొందారు, వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సమస్య ఎక్కడ వస్తుందంటే దాసో శ్రవణ్ పొలిటీషియన్ అయితే కోదండరాం పొలిటీషియన్ కాదా?
దాసో శ్రవణ్ కోదండరామ్ ఇస్ అన్ ఇంటలెక్చువల్ ప్రొఫెసర్, అదంతా కరెక్టే. బట్ ఇది మెంబర్ ఆఫ్ అ పొలిటికల్ పార్టీ కదా, ఆయన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కదా, కాంగ్రెస్తో తెలంగాణ జనసమితికి పొత్తు కూడా ఉంది కదా. సో దాసో శ్రవణ్ ఎలా అయితే బీఆర్ఎస్ నాయకుడు, దాసో శ్రవణ్ పొలిటీషియన్ అండ్ దాసో శ్రవణ్ వాజ్ ఆల్సో అకాడమిషియన్. కోదండరామ్ ఇస్ ఎ పొలిటీషియన్, కోదండరామ్ వాజ్ ఆల్సో అకాడమిషియన్. ఇద్దరికి అకాడమిక్ నేపథ్యంలో కామనాలిటీ ఉంది. సో దాసో శ్రవణ్ కూడా ఆయన సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగంలో పనిచేశాడు, అకాడమిషియన్ కూడా పనిచేశాడు. కోదండరామ్ కూడా వాజ్ ఆల్సో అకాడమిషియన్. వాళ్ళిద్దరి అకాడమిక్ నేపథ్యం దాదాపు సేమ్, కానీ పొలిటికల్గా ఉన్నారంటే ఇద్దరికి ఉన్నారు. దాసో శ్రవణ్ రిజెక్షన్ కోమో రాజకీయ నేపథ్యం కారణమైతే, మరి కోదండరామ్ ఒక పార్టీకే రాష్ట్ర అధ్యక్షుడు కదా, మరి కోదండరామ్ నియామకానికి ఇది వర్తించదా అనేది ఇప్పుడు దాసో శ్రవణ్ వారి వాదన. సో అందువల్ల అల్టిమేట్గా ఇది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఈలోగా కోదండరామ్ ఎమ్మెల్సీ సభ్యత్వం అయితే పోతుంది, కోదండరామ్ హామీలు కాంది. తర్వాత మళ్ళీ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నామినేట్ చేస్తే కావచ్చు ఈసారి. సో బట్ సబ్జెక్ట్ టు ద ఫైనల్ జడ్జిమెంట్. ఈ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా ఇది నడుస్తుంది. ఇప్పటికైనా అర్థం కావాల్సింది, గవర్నర్లైనా కోర్టులైనా ఒక పొజిషన్ తీసుకుంటే ఆ పొజిషన్ అందరికీ వర్తించాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటారు, సహజ న్యాయ సూత్రాలు. మీరు రాజకీయ నేపథ్యం ఉన్నవారు శాసన మండలికి నామినేట్ కాకూడదు. రాజకీయ అభిప్రాయాలు ఉండడం వేరు, రాజకీయ నేపథ్యం ఉండడం వేరు. రాజకీయ అభిప్రాయాలు లేని వారు ఎవరు ఉండరు, కానీ రాజకీయ నేపథ్యం అంటే ఒక పార్టీతో సంబంధం, నేరుగా ఒక పార్టీతో ప్రత్యక్ష సంబంధం. రాజకీయ అభిప్రాయాలు అందరికీ ఉంటాయి. రాజకీయ నేపథ్యం అంటే ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయి ఉండకూడదు నామినేట్ కావాలి అంటే. ఎందుకంటే గవర్నర్గా కూడా నామినేట్ అయినప్పుడు తమిళిసై సౌందరరాజన్ బీజేపీకి రాజీనామా చేసి ఆమె గవర్నర్ అయ్యారు. టెక్నికల్గా ఆమె బీజేపీతో లేరా అంటే ఉన్నారు, సారీ ఐడియాలజికల్గా పొలిటికల్గా లేరా అంటే ఉన్నారు, టెక్నికల్గా లేరా అంటే లేరా. ఇప్పుడు స్పీకర్ ఉంది, స్పీకర్ అనే వ్యక్తి పార్టీ సభ్యుడు కాదు టెక్నికల్గా, కానీ మనందరూ స్పీకర్లు ఎలా వ్యవహరిస్తారు. అందువల్ల ఒక ప్రిన్సిపల్ మీరు అప్హోల్డ్ చేస్తే గవర్నర్స్, దేశమంతా అదే ప్రిన్సిపల్ ఉండాలి. ఒక పొలిటికల్ పార్టీలో మెంబర్గా ఉన్నవారు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉండకూడదు అంటే అది దాసో శ్రవణ్కి వర్తిస్తుంది, కోదండరాంకి వర్తిస్తుంది. పొలిటికల్ పార్టీ నేపథ్యం ఉన్న వారికి ఉన్న అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ రీత్యా వాళ్ళని నామినేట్ చేయవచ్చు అంటే దాసో శ్రవణ్ ఈజ్ ఎలిజిబుల్, కోదండరామ్ ఈజ్ ఎలిజిబుల్. సో అందువల్ల కానీ ఒకరి విషయంలో ఒక రూల్ ఫాలో అయ్యి మరొకరి విషయంలో ఇంకో రూల్ గవర్నర్లు ఫాలో అయితే, గవర్నర్ అనే వ్యక్తి మారినా వ్యవస్థ ఒకటే కదా, అది మీకు లీగల్గా ఇష్యూ ముందుకు వస్తుంది. కోర్టులకు కూడా ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. ఎస్, పొలిటికల్ పార్టీతో ఫార్మల్ అసోసియేషన్ ఉన్న వ్యక్తిని నియమించవచ్చా, నియమించకూడదా? పొలిటికల్ పార్టీతో ఫార్మల్ అసోసియేషన్ ఉన్నా వారు కళలు, సాహిత్యము, సంస్కృతి, అలాగే విద్యారంగము, ఇలా పబ్లిక్ సర్వీస్ లాంటి రంగాల్లో కనుక విశేషమైన కృషి చేస్తే వారు ఎలిజిబుల్ అనే స్టాండ్ తీసుకుంటే ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. లేదు పొలిటికల్ నేపథ్యం ఉన్నవారు ఉండకూడదంటే ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. దాసో శ్రవణ్కైనా కోదండరామ్కైనా ఒకటే, కోదండరామ్ సార్కైనా మనకు ఒకటే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. రెండు భిన్న భిన్న ప్రిన్సిపల్స్ వర్తించినప్పుడు ఈ సమస్య ముందుకు వచ్చింది. అమెరికా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాన్ని కోల్పోయింది. ఆ విషయం మీద సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది సార్ అమెరికాని అడిగినప్పుడు. పాకిస్తాన్ F-16 కోల్పోయింది కదా అనే దాని మీద ప్రశ్నిస్తే దాని సమాధానాన్ని దాటవేసింది. అంతేకాదు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడగండి అంటూ చెప్పింది. అంటే ఆపరేషన్ సింధూర్లో పాక్ F-16 కోల్పోయిందా అనే ప్రశ్నకి ఎందుకు దాటవేత ధోరణి ప్రదర్శించింది? పాకిస్తానే అడగండి అని చెప్పేసి ఎందుకంది సార్? ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన విమానాలైతే అమెరికా ఎందుకు సమాధానం చెప్పాలి? పాకిస్తానే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కదా. కానీ ఇది పాకిస్తాన్ వైమానిక దళ విమానాలే కాదు, F-16లో అమెరికాలో తయారైన విమానాలు, అమెరికా ఇచ్చిన విమానాలు. పోనీ ఇచ్చాక అమెరికాకు సంబంధం ఉండకపోతే ఎస్, అమెరికా వాదన కరెక్ట్. సంబంధం ఉండదా అంటే F-16 లేది మనకు కూరగాయలు అమ్మినట్టు కాదు, వాటర్ బాటిల్ అమ్మినట్టు కాదు,
ఇప్పుడు ఒక ఈ వాటర్ బాటిల్ ఎవరో మనకు అమ్మారు, అమ్మినోడికి ఏ సంబంధం ఉంటుందో దీంతో? ఏం సంబంధం ఉండదు. ఈ వాటర్ బాటిల్ ఎవరో అమ్మినోడు తయారు చేసిన కంపెనీకి ఒక్కసారి మనం కొనుక్కుంటే ఇది మనమే. ఈ బాటిల్లో మనం కావాలంటే ఇది కవర్ తీసేయచ్చు, లేదంటే దీన్ని మనం ఇట్లా మొత్తం ఇదొక్కటి కూడా పెట్టచ్చు. వీ హ్యావ్ కంప్లీట్ అథారిటీ ఆన్ యూజ్, అబ్యూజ్, మిస్యూజ్ ఆఫ్ వాటర్ బాటిల్. నేను వాటర్ బాటిల్తో ఇలా కావాలంటే తాగొచ్చు, లేదా ఈ వాటర్ బాటిల్తో నా కోపం వచ్చి కెమెరామెన్ కొట్టచ్చు. నేను కెమెరామెన్ కొట్టినా ఈ వాటర్ బాటిల్ అమ్మినోడు రాడు. ఈ వాటర్ బాటిల్ నీకు తాగటానికి ఇచ్చాను, నువ్వు ఎందుకు కెమెరామెన్ కొట్టావు, దీంతో నేను కెమెరామెన్ కొట్టడానికి వాడకడానికి నేను ఇవ్వలేదు కదా అని వాటర్ బాటిల్ అమ్మినోడు వస్తాడా? రాడు. నువ్వు ఏం చేసుకుంటావు వాటర్ బాటిల్తో వాడికి సంబంధం లేదు. నువ్వు దీన్ని పేపర్ వెయిట్గా వాడుకుంటావా, మంచినీళ్ళు తాగడానికి వాడుకుంటావా, కోపం వచ్చి కెమెరామెన్ కొట్టడం నా ఉద్దేశంగా చెప్తున్నా, కెమెరామెన్ కొట్టడానికి వాడుకుంటావా నీ ఇష్టం, లేదా ఇలా గేమ్ ఆడుకుంటావా నీ ఇష్టం. సో వాటర్ బాటిల్ ఒక్కసారి అమ్మితే కొనుక్కున్న మనం దీన్ని ఏమైనా చేసుకోవచ్చు. కానీ F-16 అలాంటిది కాదు. F-16 అత్యాధునిక యుద్ధ విమానం. అది అమెరికా పాకిస్తాన్కి అమ్మేటప్పుడు ఎండ్ యూజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఎండ్ యూజ్ అగ్రిమెంట్ అంటే నేను నీటికి అమ్ముతున్నాను, నువ్వు దీన్ని ఈ విధంగానే వాడుకోవాలి అని. ఇది మొదటి కండిషన్, ఎండ్ యూజ్ అగ్రిమెంట్. ఇప్పుడు వాటర్ బాటిల్ అమ్మినప్పుడు ఎండ్ యూజ్ అగ్రిమెంట్ ఉండదు కదా, నువ్వు ఎలా వాడాలి దీన్ని అని. రెండవది ఏంటంటే F-16 ఇది వెరీ వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ. దాని మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి ఆపరేషనల్గా వచ్చే సమస్యలకు మీరు అసిస్టెన్స్ కావాలి, టెక్నికల్ సపోర్ట్ కావాలి, వాటిని రిపేర్ చేసినప్పుడు రిపేర్ చేయాలి, వాటిని నడపడానికి కొనుక్కున్న వానికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇన్ని ఉంటాయి. ఇప్పుడు వాటర్ బాటిల్ అమ్మినప్పుడు ఏమైనా ఉంటుంది, ఈ వాటర్ బాటిల్ ఎలా వాడాలో మా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఈ వాటర్ బాటిల్ ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన మా వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు. ఈ వాటర్ బాటిల్లో మళ్ళీ స్పేర్ పార్ట్స్, ఈ క్యాప్ వెళ్ళిపోతే మీకు కొత్త క్యాప్ మేమే ఇస్తాం, ఇవన్నీ ఏముండవు కదా. అందుకే నో ఎండ్ యూజ్ అగ్రిమెంట్. నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కొన్నావు అయిపోయింది. F-16 అట్లా కాదు, ఇది హైలీ కాంప్లెక్స్ ఆపరేషన్. నువ్వు కొన్నవానికి ట్రైనింగ్ ఇవ్వాలి, దానికైనా రిపేర్ వస్తే రిపేర్ చేయాలి, టెక్నికల్గా ప్రాబ్లం వస్తే దాన్ని అడ్రస్ చేయాలి. అన్నిటికీ మించి F-16 ఏ పర్పస్తో ఇచ్చావో ఆ పర్పస్కే వాడాలి. ఇవన్నీ చేస్తానికి ఆ F-16 అమ్మిన వారు కొన్నవారి వద్దకి TSTs అని పంపుతారు, టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అని. ఈ టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అంటే అమెరికన్ కాంట్రాక్టర్స్ మీకు పాకిస్తాన్లో 24/7 ఉంటారు. ఒకరు ఏదో గంటదే మర్చిపోవడం కాదు, వాళ్ళు F-16లు ఉన్న చోట ఉండి దాన్ని కరెక్ట్గా వాడుతున్నారా లేదా, దాన్ని వాడడంలో అసిస్టెన్సే కాదు వాడుతున్న తీరును కూడా పర్యవేక్షిస్తుంటారు. ఈ F-16 అమ్మిన కాంట్రాక్టర్ల ద్వారా పాకిస్తాన్లో F-16 యుద్ధ విమానాలు ఏమి చేస్తున్నాయో సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అమెరికాకు ఉంటుంది. అందువల్ల ఉండదు అని అమెరికా అనే అవకాశమే లేదు. సో అందుకని అమెరికా చెందిన టెస్టింగ్ టెక్నాలజీ సపోర్ట్ టీమ్స్ గ్రౌండ్ పైన ఉంటాయి, వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు F-16 పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చారు, తీవ్రవాదుల పైన పోరాడటానికి ఇచ్చారు. విచిత్రం ఏంటంటే దానికి తప్ప అన్నిటికీ వాడుతుంది పాకిస్తాన్, ముఖ్యంగా ఇండియా మీదనే వాడతారు. ఇండియా మీద వాడడం ఎలోడు కాదు, కానీ అమెరికా ఏమీ అనదు. నిజంగా చెప్పాలంటే టెక్నికల్ సపోర్ట్ టీమ్స్ అక్కడ ఉన్నారు కనుక అమెరికాకు తెలుసు కనుక దీన్ని మేము ఇచ్చింది తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి కదా, మీరు ఇండియా పైన ఎందుకు వాడుతున్నారో అని అనాలి, కానీ అమెరికా అనదు. ఆన్ పేపర్ అయితే F-16 షుడ్ బి యూజ్ ఓన్లీ అగెన్స్ట్ టెర్రరిస్ట్, నాట్ ఆన్ ఇండియా. కానీ అమెరికా అది ఏది పట్టించుకోదు, పాకిస్తాన్కి ఇస్తూ పోతుంటుంది. సో అందువల్ల F-16 గురించి అమెరికాకు తెలియకపోవడం అనే ప్రసక్తే లేదు. ఇక ఎందుకు ఈ సమస్య ముందుకు వచ్చింది, ఆపరేషన్ సింధూర్ అయిపోయిన 3 నెలలకి ఈ మధ్య మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ మేము పాకిస్తాన్కు చెందిన 6 విమానాల్ని కూలగొట్టామని వ్యాఖ్యానించారు. అందులో జకోబాబాద్ ఎయిర్ బేస్ను కూడా మేము అటాక్ చేశాం, దాంట్లో సగం ఎయిర్ బేస్ ధ్వంసమైంది అని కూడా పేర్కొన్నారు. ఈ జకోబాబాద్ ఎయిర్ బేస్లోనే F-16లు పార్కింగ్ అయి ఉంటాయి, ఇదే F-16 హ్యాంగర్ అంటారు. సో అందువల్ల ఖచ్చితంగా F-16 ఆ పార్కింగ్ అయి ఉన్న చోట జకోబాబాద్ ఎయిర్ బేస్ అటాక్ చేశాం కనుక అందులో F-16 ఏమైనా డ్యామేజ్ అయి ఉండవచ్చు. లేదు యుద్ధంలో కూడా మనము
యుద్ధ విమానాలు కూలగొట్టామన్నాం. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో వాడినవి 2 రకాల యుద్ధ విమానాలు. ఒకటి చైనీస్ మేడ్ J-10, రెండవది అమెరికన్ మేడ్ F-16. అందులో ఈ 2 కూలాలి, అందులో ఏదో ఒకటి కూలుండాలి కదా. అందుకొరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎక్కడా F-16 కూలింది అని స్పెసిఫిక్గా చెప్పకపోయినా అమెరికా పాకిస్తాన్ యుద్ధ విమానాలు కూలినాయని చెప్పారు కనుక అవి చైనీస్ మేడ్ J-10, అమెరికన్ మేడ్ F-16 కనుక అందులో షబాజ్ జకోబాబాద్ ఎయిర్ బేస్ని అటాక్ చేసాం. ఆ ఎయిర్ బేస్ F-16 హ్యాంగర్ కనుక F-16లు కూడా కూలి ఉంటాయి అనేది అనుమానం. దానిపైన అమెరికాని అడిగితే మాకు తెలియదు అంటారు. అమెరికా తెలియదా నిజమా? ఈ ఇష్యూ ఇప్పుడు కొత్తగా రాలే. 2019 ముందు మీకు బాలాకోట్ స్ట్రైక్స్ జరిగాయి, మీకు గుర్తుండే ఉంటుంది. మన పుల్వామాలో మన జవాన్లను తీవ్రవాదులు చంపినప్పుడు భారతదేశం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది. ఆ ఎయిర్ కోట్ అప్పుడు ఘర్షణలు, బాలాకోట్ ఘర్షణ సందర్భంగా కూడా ఒక F-16 విమానం కూలింది అని అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమా అని అడిగితే ఫారిన్ పాలసీ మ్యాగజిన్ ఇస్ ఎ వెరీ రిప్యూటెడ్ మ్యాగజిన్. ఫారిన్ పాలసీ మ్యాగజిన్ అమెరికా అధికారులను అడిగితే లేదు, కూలలేదు, F-16లు పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని ఆ రోజు సమాధానం చెప్పింది. మరి 2019 ముందు ఈ మాట అనలేదే, మాకు తెలియదు పాకిస్తాన్ అని. సో ఫారిన్ పాలసీ మ్యాగజిన్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అమెరికన్ అఫీషియల్స్ ఏమో F-16లు అలాగే ఉన్నాయి, మాకు తెలుసు అన్నాడు. ఇప్పుడేమో మమ్మల్ని అడగకండి, మీరు పాకిస్తాన్ అడగండి అంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ను కాపాడడం ఒక యాంగిల్ అయితే తమ మిలిటరీ ఇండస్ట్రీని కాపాడుకోవడం 2వ యాంగిల్. తమ మిలిటరీ ఇండస్ట్రీని కాపాడుకోవడం ఏంటి అంటే ఇప్పుడు అమెరికా F-16 విమానాలను తయారు చేస్తుంది. మీకు ఫ్రాన్స్కు చెందిన డసావ్ ఏవియేషన్ కంపెనీ రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. మీరు గమనించండి, ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన రాఫెల్ విమానాలు కూల్చామని పాకిస్తాన్ చెప్పుకుంటే దానికి విపరీతంగా అమెరికన్ మీడియాలో కవరేజ్ ఇచ్చారు. కారణం ఏంటి? ఫ్రాన్స్ తయారు చేస్తున్న రాఫెల్ కన్నా అమెరికా తయారు చేసే యుద్ధ విమానాలు గొప్పవి. ఇప్పుడు కొత్తగా F-35 వస్తున్నాయి. ఈ స్టెల్త్ బాంబర్స్ అంటారు, అంటే రేడార్లను కూడా కనబడకుండా తప్పించుకొని వెళ్ళి అటాక్ చేయగలుగుతాయి. అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ సుపీరియర్ అని చెప్పడానికి రాఫెల్ పరిగమాలింది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది అమెరికాలో ప్రభుత్వము వెస్ట్రన్ మీడియా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడు కూడా ఏంటంటే పాకిస్తాన్ అడగండి అనడంలో పాకిస్తాన్ను కాపాడుకోవడమే కాదు, తమ మిలిటరీ ఇండస్ట్రీ లాసెస్ను అమెరికా చెప్పదలుచుకోలే. అమెరికా ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రపంచంలో అనేక యుద్ధాల్లో అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ప్రపంచమంతటా యుద్ధాలు జరిగితే ఈ లాకీడ్ మార్టిన్ ఇలాంటి మిలిటరీ ఇండస్ట్రీకి భారీగా లాభాలు, దానివల్ల అమెరికా ఎకానమీకి భారీగా లాభాలు. ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోతే అమెరికన్ జీడిపి పడిపోతుంది. అంత ప్రభావం అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రీ. సో అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసేందుకు గాను అమెరికా F-16లు కూలిందాన్ని చెప్పదలుచుకోలేదు. మీకు ఉదాహరణకు బోయింగ్ ఉంది, మీకు ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది. ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లో 2 ప్రధాన కంపెనీలు, మిగతా కంపెనీలు ఉన్నా అవి అంత సిగ్నిఫికెంట్ షేర్ లేదు. ఒకటి యూరోపియన్ సంస్థ అయిన ఎయిర్ బస్, అమెరికాకు చెందిన బోయింగ్. మీరు గమనించండి, ఈ మధ్య ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలింది. ఎక్కడన్నా ఆ విమానం కూలింది అన్న దాంట్లో మీరు యాక్చువల్ రిపోర్ట్ ఇప్పటికీ రావడం లేదు. ఎందుకు? పైలట్ తప్పు వల్ల కూలింది అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కారణం బోయింగ్ని కాపాడుకోవాలి. ఎందుకంటే బోయింగ్ అమెరికా కంపెనీ. స్పెయిన్తో అగ్రిమెంట్ కుదిరినా బోయింగ్లు కొనమంటాడు. ట్రంప్ యూకేతో అగ్రిమెంట్ కొన్నా బోయింగ్లు కొనమంటాడు. ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదిరినా బోయింగ్లు కొనమంటాడు. ఈ మధ్య స్పెయిన్, యూకే, ఇండోనేషియా 3 దేశాలతో కుదిరిన ట్రేడ్ డీల్లో భాగంగా బోయింగ్లు కొనడం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్లో ఎయిర్ బస్ ఉంటే నెంబర్ 2 పొజిషన్లో బోయింగ్ ఉంటుంది. సో టు బూస్ట్ బోయింగ్ సేల్స్ అమెరికా ప్రెసిడెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మీకు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్లో బోయింగ్ లోపాలను దాచిపెడుతున్నారు అన్న అనుమానం కూడా కలుగుతుంది. సో ఎందుకంటే ఒక్కసారి బోయింగ్ లోపాలు కనుక బయటికి వస్తే
అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ ఛాలెంజెస్లు ఎదుర్కొంటుంది. ఆల్రెడీ అమెరికాలో ఆటోమొబైల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా ఎప్పుడో కోల్పోయింది. ఈ ఫోర్డ్ ఒకప్పుడు చాలా టాప్ ఉండే, ఇప్పుడు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అమెరికాకు వెళ్ళిపోతే అమెరికాకు ఒక పెద్ద ఛాలెంజ్ అది. అందువల్ల బోయింగ్ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందువల్ల ఇవన్నీ కూడా అల్టిమేట్గా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో పాటు అమెరికన్ కమర్షియల్ ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి కనుకనే F-16 పైన అమెరికా మాట్లాడదలుచుకోలేదు. తన ప్రాణాలకి ముప్పు ఉంది అంటూ రాహుల్ గాంధీ అంటున్నారు సార్. 2022లో జరిగిన భారత్ జోడో యాత్రలో సావర్కర్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా కొంతమంది బీజేపీ ఎంపీలు బెదిరింపులకు దిగారని, ఇందిరాగాంధీ పరిస్థితే నీకొస్తుందంటూ బెదిరిస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టుకు తెలియజేశారు సార్. ఈ ఆరోపణలపై మీ స్పందన ఏంటి సార్? అంటే ఇష్యూ ఏంటంటే భారత్ జోడో సందర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు డిఫమేషన్ అని చెప్పి పూణే కోర్టులో కేసు దాఖలైంది. ఆ డిఫమేషన్ కేసులో సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు ఇందిరాగాంధీకి పట్టిన గతి పడుతుందని బహిరంగంగానే బీజేపీ నాయకులు ఎంపీలు హెచ్చరిస్తున్నారని ఆయన ఒక కోర్టుకు తెలిపారు. కోర్టుకు తెలిపిందని మన ఆరోపణ లేవు, కోర్టుకు నివేదించారు అనాలి. బయట ఫీల్డ్ అయితే ఆరోపణ అంటాం. మరి రాహుల్ గాంధీకి నిజంగానే ప్రాణాలకు ముప్పు ఉందా? ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ది సెక్యూరిటీ ఎక్స్పర్ట్. కానీ భారత పార్లమెంట్లో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత. భారతీయ జనతా పార్టీ దాని పరివార ఇకోసిస్టమ్ విద్వేషపూరిత దాడులకు రాహుల్ గాంధీ ప్రధాన కేంద్రం. ఇలా బీజేపీ ఇకోసిస్టమ్ హైయెస్ట్గా అటాక్ చేసేది ఎవరిపైన? రాహుల్ గాంధీ పైన. దేశంలో మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని నాలాంటి ఒక సాధారణ విశ్లేషకున్నే మీరు కింద కామెంట్ చూడండి, మీకు కామెంట్లు ఉంటాయి. బడుగు జీవి అనే ఒక ఈమెయిల్తో వాడు కామెంట్ పెట్టాడు, దిస్ బాస్టర్డ్ డిజర్వ్ టు బి కిల్డ్ అని. అంటే బాస్టర్డ్ అని అంత బండబూతులు మాట్లాడుతూ వీని చంపేయాలి అని చెప్పి పెడతాడు. నీకు ఇంకా వీని అంతు చూస్తాం అని చెప్పి నీకు ఓపెన్గా మీకు మంగళగిరి నుంచి ఒక తెలుగుదేశం కార్యకర్త పేరు కూడా నేను చెప్పగలను, కానీ బాగుండదు. లోకేష్కి ఆల్రెడీ చెప్పాను, ఆయన ఏ చర్య తీసుకోలేదు. నేను చంపేస్తామని చెప్పి బెదిరించారు కూడా. రేపు ఎప్పుడన్నా పొరపాటున నాకు ఏ ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా వాడే మొదలు ఫస్ట్ కేసు పడుతుంది. ఎందుకంటే నా దగ్గర మెసేజ్ కూడా వాట్సాప్లో ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. సో ఐ కెన్ ఈవెన్ షో దట్ మెసేజ్ ఆల్సో. సో ఇలా చాలా మంది ఇలా బెదిరిస్తూనే ఉంటారు. సో ఇలా బెదిరింపులు అనేది సహజం. సో నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తామంటూ బెదిరిస్తూ ఉంటారు. సో నాలాంటి ఒక విశ్లేషకుని విశ్లేషణే నచ్చక సో ఇలాంటి బెదిరింపులు ఉన్నప్పుడు మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా బెదిరిస్తుంటారు. మీరు గమనిస్తే నేను ఈటల రాజేందర్ నన్ను అన్నప్పుడు నేను వ్యాఖ్యానిస్తే ఈటల రాజేందర్ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను చంపేస్తామని బెదిరించాను. సో ఇలా బెదిరింపులు ఓపెన్గా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే నేనైనా పంపించగలను. సో ఎందుకంటే ఈ మధ్యనే ఈటల రాజేందర్ పిఏ కూడా పంపించాను. ఏమైనా చూడు, నీకు అర్థమవుతుంది ఎట్లా బెదిరించారనేది. బీజేపీ అగ్రనేతలకు కూడా పోయింది అది, విత్ ట్రాన్స్లేషన్ కూడా. సో అందువల్ల ఇలా మీకు అది ఈటల రాజేందరే చేయించాలని నేనేం ఆరోపించడం లేదు. కానీ ఈటల రాజేందర్ తరఫున వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ క్లబ్లో బెదిరించారు ఓపెన్గానే. సో ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, నేనేం సీక్రెట్ ఏం కాదు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఈవెన్ నవ్ కూడా యూట్యూబ్లోకి వెళ్ళి తీసేయలేదు. ఈవెన్ నవ్ ఇప్పటికీ ఈటల రాజేందర్ నాకు సంబంధం లేదు, ఇది తప్పిది సరైనది కాదు అని అనలే. సో కానీ నాగేశ్వర్ ఎప్పుడైనా ఎవరిపైన, ఈటల రాజేందరే కాదు ఎవరిపై కూడా నేను ఎక్కడన్నా అభ్యంతరకరంగా అసభ్యంగా ఒక్క మాట అమర్యాదకరంగా మాట్లాడాలి ఇంతవరకు నా జీవితంలో. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వేల గంటలు లైవ్లో మాట్లాడినా కూడా సాధారణంగా లైవ్లో మాట తప్పే ప్రమాదం ఉంటుంది. కానీ లైవ్లో కూడా నేను మాట తప్పలేదు ఇంతవరకు. ఇన్ని వేల గంటలు మాట్లాడినా కదా, లైవ్లో ఒక్కోసారి మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా కొన్ని పదాలు వస్తాయి. కానీ అది వచ్చి తర్వాత క్షమాపణ చెప్పడము, విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు నా జీవితంలో అది కూడా జరిగాయి. ఇంకా నేను 22 ఏళ్ళుగా 2003లో 24 hour టెలివిజన్ వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను కొన్ని వేల గంటలు మాట్లాడాను. బహుశా తెలుగు టెలివిజన్ తెరపైన
యాంకర్లు కాకుండా అత్యధికంగా కనబడవాలి నేనే. మరి నేను ఎప్పుడు మాట్లాడకపోయినా నన్ను బెదిరిస్తున్నారు కదా, నన్ను బెదిరించాను. నేను ఈవెన్ కేసు కూడా పెట్టానే, ఆ కేసు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. సో అందువల్ల ఫోన్లు చేసి నన్ను చంపుతామని బెదిరించిన రోజు పోలీస్ కేసు కూడా పెట్టాను. కానీ వాళ్ళు విచారణ జరిపి దీంట్లో ఏమీ మాకు దొరకడం లేదని వదిలేశారు. ఎందుకు నా అనుభవాలు చెప్పానంటే, నాలాంటి వారికే పొలిటీషియన్స్ నుంచి, పొలిటికల్ ఇండివిజువల్స్ నుంచి నచ్చని వారు ఇలా అటాక్ బెదిరిస్తే ఇక రాహుల్ గాంధీని బెదిరించరా అని చెప్పడానికి చెప్పాను. ఈ కంపారిజన్ అంతా నాలాంటి సామాన్యుడికి ఇలా వస్తే, రాహుల్ గాంధీ ఈ దేశంలో బీజేపీ ఇకో సిస్టమ్ తీవ్రమైన విద్వేషాన్ని వెళ్ళగక్కే కేంద్ర బిందువు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ వాళ్ళకి శత్రువు, నేను శత్రువును కాదు, నా వల్ల ఎవరికి ప్రమాదం లేదు, నా వల్ల వ్యక్తులకు ప్రమాదం లేదు, నాయకులకు ప్రమాదం లేదు, పార్టీలకు ప్రమాదం లేదు. నా విశ్లేషణ వల్ల ఏ ప్రభుత్వాలు పోవు, ఏ నాయకుడు ఓడిపోడు, ఏ నాయకుడు గెలవడు, ఏ ప్రభుత్వం రాదు. అయినా నా మీదనే అంటే ఇక రాహుల్ గాంధీ పైన కొన్ని మిలియన్స్ ఎక్కువ ఉంటుంది కదా, దాడి ఉండకుండా ఉంటుందా? సో అందువల్ల ఖచ్చితంగా మీకు ఆ రకమైనటువంటి ప్రమాదము, బెదిరింపులు రాహుల్ గాంధీకి వచ్చి ఉండవచ్చు. రాహుల్ గాంధీ అన్నదాన్ని నేనేమీ కాదనలేను, ఎందుకంటే నా అనుభవంతో చూసినప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీకి బెదిరింపులు వచ్చి ఉండాలి. ఆయనను రక్షించాలన్న బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంటుంది. అదే కాకుండా ఆయన కుటుంబంలో ఇద్దరు బలయ్యారు కూడా ఈ విద్వేషానికి, ఈ ఉన్మాదానికి, ఈ తీవ్రవాదానికి. మీకు ఇందిరాగాంధీ బలయ్యారు, రాజీవ్ గాంధీ బలయ్యారు. సో అందువల్ల ఆ కుటుంబాల్లో ఇద్దరిని కోల్పోయిన చరిత్ర కూడా ఉంది కదా. అందువల్ల దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ చనిపోయారు, మాజీ ప్రధానిగా రాజీవ్ గాంధీ చనిపోయారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీకి ప్రమాదం ఉంది తన ప్రాణాలకు అంటే నేను ఎలా లైట్ తీసుకోగలను అలాంటి వాళ్ళు. సో నిజంగానే ఆయన ఆరోపణ పొలిటికల్ ఆరోపణ కావచ్చు, దానికి బీజేపీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కానీ వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏదో ఇది కొట్టిపారేయలేము. డెఫినెట్గా ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటే మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. ఏదైనా హైయెస్ట్ సెక్యూరిటీ ఉండే వ్యక్తికే ఇలాంటి బెదిరింపులు ఉంటే, ఎలాంటి భద్రత లేకుండా తిరిగే మాలాంటి వాళ్ళని ఎవరు కాపాడాలి? ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే కాపాడుకోవాలి కదా. సో అందువల్ల అయితే ప్రతి బెదిరింపు సీరియస్ అని నేను అన్నాను. కొంతమంది కావాలని బెదిరిస్తూ ఉంటారు, భయపడితే ఇంకా ఎక్కువ భయపడతారని. నాలాంటి వాడు కావచ్చు, రాహుల్ గాంధీ లాంటి పొలిటీషియన్లు కావచ్చు, ఇలాంటి పిచ్చి బెదిరింపులకు భయపడి మా పని ఆపే ప్రసక్తే లేదు. ఇంకా మరింత దిగునీకృతోత్సాహంతో చేస్తాం. బట్ స్టిల్ ఈ రకమైన సంస్కృతి కల్చర్ అయితే మంచిది కాదు, అది ఎవరిని బెదిరించినా మంచిది కాదు. సో మీకు బండి సంజయ్ లాంటి వాళ్ళకు తీవ్రవాద ప్రభావం ఉన్నా అన్నా కూడా మనం అందరం ఖండించాం కదా, న్యాయం కాదు కదా. నరేంద్ర మోడీకి ప్రమాదం ఉన్నా ఖండించాలి. మీకు దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వయలెన్స్ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. నీది నచ్చకపోతే నువ్వు పొలిటికల్గా ప్రశ్నించు, కాదంటే లీగల్గా క్వశ్చన్ చేయి. కానీ వయలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో హింసకు తావే లేదు. ఇండియా బ్లాక్ ఓట్ చోరీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం అసలు ప్రతిపక్షానికి ఎందుకు అంత ముఖ్యంగా మారిపోయింది సార్? అంటే ఒకటి, ప్రతిపక్షాలకు బీజేపీని ఎదుర్కోవడంలో ఒక అనుభవం ఉంది. 2024 ఎలక్షన్స్, 2024లో ఎప్పుడైతే బీజేపీ నాయకులు ఈసారి 400 సీట్లు అన్నారో, వెంటనే కొంతమంది బీజేపీ నాయకులు, అనంత్ కుమార్ హెగ్డే అనే ఒక నాయకుడు, ఇంకొంతమంది నాయకులు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని మొదలుపెట్టారు. అంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని బీజేపీ నాయకులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన స్టేట్మెంట్లను కొరిలేట్ చేస్తే ఒక భావన వచ్చింది. 400 సీట్లు ఈసారి రావాలి అన్నారు, మాకు కనుక 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు కొంతమంది నాయకులు అన్నారు. అది అఫీషియల్ బీజేపీ స్టాండ్ కాకపోవచ్చు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే రాజ్యాంగాన్ని సమీక్షించేందుకు ఏకంగా ఒక కమిషన్ వేసిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు భారత రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలపైనే వాళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రాజ్యాంగం ఆమోదించిన రోజు ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే ఈ అబ్జెక్షన్ చెప్పింది. ఒక డెమోక్రసీలో రాజ్యాంగంతో కూడా విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఆ హక్కు రాజ్యాంగమే కల్పిస్తుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో కొన్ని అంశాలు నచ్చలేదని చెప్తే తప్పని నేను అన్నాను. ఆ వాదన తప్పనొచ్చు తప్ప వాళ్ళకి హక్కు లేదని అనలేము. అయితే కాలక్రమేణా రాజ్యాంగానికి లోబడే ఆర్ఎస్ఎస్ కానీ దాని సంస్థలు కానీ పనిచేస్తూ వచ్చాయి.
కానీ ఇప్పటికీ కూడా సెక్యులరిజం అనే పదం మార్చాలని, సోషలిజం అనే పదం మార్చాలని, ఫెడరలిజానికి కూడా బీజేపీ వ్యతిరేకత. అందుకే మీకు హిందీ దేశమంతటా రుద్దాలని ప్రయత్నం చేస్తారు, రాష్ట్రాల హక్కుల్ని తగ్గిస్తూ ఉంటారు, అధికారాలని. అందువల్ల బీజేపీ ఐడియాలజికల్ పొజిషన్స్, భారత రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్కు మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నమాట నిజం. ఇది కాదని ఎవరు అనలేరు. మీకు అంతకుముందు పాతకాలపు నాయకులు రాసిన రచనల్లో కూడా మీకు ఇది అనేకసార్లు కనబడుతుంటాయి. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్కు బీజేపీ వ్యతిరేకం, వాళ్ళ ఐడియాలజికల్ అపోజిషన్. అది దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు బీ హ్యావ్ దర్ ఓన్ ఐడియాలజీ కదా. ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగమే ఆ అవకాశాన్ని ఇస్తుంది. సో ఆ రకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నమాట నిజం. దీన్ని అవకాశంగా తీసుకొని ఇండియా కూటమి ఓ పెద్ద క్యాంపెయిన్ నడిపింది. అంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అని. సో ఇది బీజేపీకి భారీగా నష్టం కలిగించింది. ఎందుకంటే బీజేపీకి ఒక పెద్ద అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యున్సీ ఓట్ బేస్ ఉంది. అందుకే బీజేపీ రిజర్వేషన్ల పరిమితి 50% దాటద్దు అనే స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకంటే తనకున్న అప్పర్ కాస్ట్ ఓట్ బేస్ను కూడా కాపాడుకోవాలి కనుక. కాంగ్రెస్ పార్టీ ఏమో 50% లిమిట్ కూడా ఉండాల్సిన అవసరం లేదని వాదిస్తుంది, కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి పక్షాలు కానీ. అందువల్ల ఇండియా కూటమి సంవిధాన్ ఖత్రే మే హై అనే క్యాంపెయిన్ చేసి భారీగా లాభం పొందగలిగింది. బీజేపీకి 2014, 2019లో అండగా ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి నార్థన్ అండ్ వెస్ట్రన్ ఇండియాలోని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గండిపడింది. అందులో రామమందిర నిర్మాణం అయోధ్య కేంద్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు గెలుచుకుంది. ఇంత భారీ దెబ్బ తగిలటానికి కారణం ప్రజలను నమ్మించగలిగింది ఇండియా కూటమి. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని. సో ఇప్పుడు ఓట్ల చోరీ జరిగింది అనేది కూడా ఆ రకమైన నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడైనా డిజిటల్ మీడియా ఒక రిప్రజెంటేటివ్ కాదు, కానీ డిజిటల్ మీడియాలో ఈ వార్తలకు, వాదనలకు వస్తున్న ట్రాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడో చోట దీనికి నమ్మకం పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఆధారంగా చేసుకొని బీజేపీని ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన ఇండియా కూటమికి ఉంది. అందువల్ల ఇవాళ బీజేపీ 2019లో బాలాకోట్ స్ట్రైక్స్, పుల్వామా నేపథ్యంలో వచ్చిన ఎమోషన్స్ బీజేపీ గెలుపుకు కారణమయ్యాయి. 2024లో అలాంటి ఎమోషన్ లేకపోతే బీజేపీ వల్ల 63 సీట్లు తగ్గింది. సో అందుకే ఇప్పుడు నిజంగా 2024లో ఫెయిర్గా ఎలక్షన్ జరిపితే ఇంకో 48 సీట్స్ మాకు వచ్చేది, అసలు అధికారమే మారేది అనేది రాహుల్ గాంధీ వాదన. అల్టిమేట్గా అది నిజమా అబద్ధమా కన్నా ప్రజలు నన్ను నమ్ముతారా లేదా అన్నది కీలకమైంది. ఇప్పుడు 2G కుంభకోణం ఉంది. నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏమైంది? 2G కుంభకోణంలో ఎవరూ దోషులే లేరు, అసలు కుంభకోణమే జరగలేదని కోర్టులో తీర్పు వచ్చింది. తీర్పు ఎందుకు వచ్చింది? ప్రాసిక్యూషన్ ఏ ఆధారాలు చూపలేదు అని. అంటే మోడీ ప్రభుత్వము ఏ ఆధారాలు చూపకపోవడం వల్ల 2G కేసు కొట్టివేశారు. విచిత్రం ఏంటంటే అదే 2Gని ఉపయోగించి మోడీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక 2G కుంభకోణంలో దోషులు పట్టివ్వాలి కదా, పట్టించుకోలేదు. కారణం అందరికీ తెలుసు. అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే వాళ్ళు కూడా ఉన్నారు. డిఎంకే వాళ్ళను లోపలేయడం బీజేపీకి నచ్చదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు డిఎంకే అవసరం ఉంటుందేమో. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు కదలే కదా. ఎందుకంటే ఎప్పుడు అవసరం ఉంటుందో రేపు వైసీపీ చంద్రబాబు నాయుడు కోరుకున్న జగన్మోహన్ రెడ్డి లోపలేయాలని, బీజేపీకి ఉండదు, మీరు గమనించండి. అందుకే 11 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉండగలిగాడు. అలాగే కేసీఆర్ పైన బండి సంజయ్లు వీళ్ళు మాట్లాడతారు తప్ప ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ కేసు సీరియస్గా పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదంటే కారణం అదే, బీఆర్ఎస్ అవసరం ఉంటుందేమో. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్తో ఇప్పుడున్న తమతో కలవడానికి అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీని ఎప్పుడూ బీజేపీ టార్గెట్ చేయదు. నీకు అందుకే నేను తమిళనాడు ఉదాహరణ చెప్పిన 2G కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు చెప్పాను. ఇప్పుడు ఈవెన్ టుడే మమతా బెనర్జీ పైన మీకు చిట్ ఫండ్ స్కామ్లు అని తీవ్రమైన కుంభకోణాలు వచ్చాయి. కానీ ఎవరినైనా ఏమైనా చేస్తున్నారా? సుమత అయిపోయింది కదా, మీరు గమనించండి. అభిషేక్ బెనర్జీ ఉన్నా. సో ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ అవసరం వస్తుందేమో. సో అందువల్ల బీజేపీ రాజకీయ లక్ష్యాలు వేరుంటాయి. సో అందువల్ల బీజేపీ డిఎంకేని కాపాడటం కొరకు 2G కేసులో
పట్టించుకోలేదు. కానీ దేశమంతా మోడీ ప్రచారాన్ని నమ్మించారు కదా, ప్రజలు నమ్మారు కదా. 2G కుంభకోణం నిజమని కాంగ్రెస్ శిక్షించారు కదా. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ క్యాంపెయిన్ నిజమా అబద్ధమా అనేది తర్వాత సంగతి. నాగేశ్వర్ నిజమనొచ్చు, జ్యోతి అబద్ధం అనొచ్చు, జ్యోతి గారు నిజమనొచ్చు, నాగేశ్వర్ అబద్ధం అనొచ్చు. కానీ ప్రజలంతా నమ్మారనుకోండి, అది డ్యామేజ్ అయితే బీజేపీకి జరుగుతుంది. నమ్మే అవకాశం అయితే కనబడుతుంది. నమ్ముతారా అని నేను చెప్పడం లేదు. అందువల్ల ఇండియా కూటమి దీన్ని ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మార్చుకుంది. కంచి గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలంటూ సుప్రీం కొన్ని సూచనలు చేసింది సార్. మంచి ప్రణాళికతో రండి, అభినందిస్తాం. నా రిటైర్మెంట్ లోపే సమర్పించండి అంటూ కంచి గచ్చిబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ గవాయ్ సూచన చేశారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రభుత్వం ప్రయత్నం బాగుంది అని చెప్పేసి అంటున్నారు. మంచి ప్రతిపాదనతో వస్తే ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలన్నీ కూడా ఎత్తేస్తామంటూ చెప్పడం జరిగింది. కావాల్సింది ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి. అయితే ప్రణాళిక సమర్పణకి మాత్రము 6 నుంచి 8 వారాల టైం అయితే కోరింది సార్ ప్రభుత్వం. అంటే ఈ ఇష్యూ ఏంటంటే, మీకు యూనివర్సిటీ హైదరాబాద్ సమీపంలో ఈ కంచె గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్గా డెవలప్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ ఇక్కడ చెట్లున్నాయి, మీకు వన్యజీవులు వైల్డ్ లైఫ్ ఉంది, లేక్స్ ఉన్నాయి. అందువల్ల ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వ వాదనను ప్రశ్నించేవారు వాదిస్తున్నారు. ప్రభుత్వమేమో ఇది ఫారెస్ట్ ల్యాండే కాదు, చెట్లుంటే 4 చెట్లుంటే అడవవుతుందా అంటూ ప్రభుత్వం వాదించింది. ఫైనల్గా ఈ కేసు సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కూడా పర్యావరణ పరిరక్షణ పైన నొక్కి చెప్పింది. సుప్రీంకోర్టు దీన్ని అడవిగానే గుర్తిస్తూ మీరు ఈ అడవిని ధ్వంసం చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ తక్షణం మీరు చెట్లు నరకడం ఆపేయాలి అని తీర్పు చెప్పింది. అంతేకాదు వీకెండ్లో బుల్డోజర్లు పెట్టి చెట్లు నరకాల్సిన అవసరం ఏముంది, అంత ఎమర్జెన్సీ ఏముంది అని కూడా ప్రశ్నించింది. ఆ ప్రశ్నించాక రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి ఇప్పుడు ఇది అడవే కాదు, ఇక్కడ చెట్లుంటే అడవవుతుందా, ఇది ముంగీసలు తిరిగితే నెమళ్ళు నాట్యం చేస్తే అడవవుతుందా అని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ రూట్ మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పుకు పరిధిలోనే తమ కార్యము సాధించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మేము దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తామని ప్రతిపాదన చేశారు. అంటే పర్యావరణాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ, అంటే మొత్తం చెట్లు నరికేసి చెరువులు తొలగించేసి మీకు పర్యావరణాన్ని ధ్వంసం చేసి అక్కడ బిల్డింగ్లు కట్టడం కాకుండా చెట్లు చేమలు మీకు వాటర్ బాడీస్ వీటిని దృష్టిలో పెట్టుకుంటూ ఆ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ను ప్రిజర్వ్ చేస్తూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్లాన్తో మేము ముందుకు వస్తామన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఆహ్వానించింది. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా స్పందించిందంటే, మీ ముందు 2 చాయిస్లు ఉన్నాయి, మీరే ఎంచుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నది. ఒకటి, మీరు చెట్లు నరకడం ఆపండి, కూలగొట్టిన చెట్లను అడవులను పునరుద్ధరించండి. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే, మీరు చెయ్యకపోతే అదే కంచగచ్చిబౌలిలో ఒక టెంపరీ ప్రిజన్ కట్టి మీ చీఫ్ సెక్రటరీని సీనియర్ అధికారులను ఆ జైల్లో పెడతాం, మేక్ షిఫ్ట్ ప్రిజన్ పెట్టి ఆ ప్రిజన్లో పెడతామని హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఈ స్థాయిలో కామెంట్ చేసింది. అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే, మాకు వేరే ప్రణాళిక ఉంది, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ను మేము ముందు పెడతాము అని ప్రభుత్వం ప్రతిపాదించింది. దానికి సుప్రీంకోర్టు అంగీకరిస్తూ, మీరు కనుక అలాంటి ప్రణాళికతో వస్తే మేము అంతకుముందు చేసిన అడ్వర్స్ కామెంట్స్ కూడా మేము వెనక్కు తీసుకుంటాము. సో మాకు కావాల్సి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఇలా వాదనదే అభివృద్ధి రావద్దా, ఐటీ కంపెనీలు రావద్దా, ఐటీ కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది ప్రభుత్వ వాదన. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభివృద్ధి కాదు. ఎందుకంటే ఈ కంచగచ్చిబౌలి లైక్ ఎన్ లాంగ్ స్పేస్ ఫర్ హైదరాబాద్. సో అందువల్ల మీరు ఒకవైపు హైడ్రాను పెట్టి చెరువులను పరిరక్షిస్తామంటూ పెద్ద ఉద్యమం చేపడుతూ, మరోవైపు ఉన్న చెరువుల్ని కూలగొడతాం, ఆ ఉన్న చెట్లను కూలగొడతాం, ఒకవైపు ఏమో ఆడ చెట్లు నాటుతుంటారు, మరోవైపు కూలగొడుతూ ఉంటారు. ఎక్కడో కన్నా బ్యాలెన్స్ ఉండాలి కదా.
డెవలప్మెంట్ అవసరము, ఐటీ పార్కులు అవసరం కాదని మనం లేదు. కానీ ఐటీ పార్కులు ఎడారుల్లో కట్టకూడదు. ఎడారుల్లో కడితే కూడా ఐటీ పార్కులు బాగుండదు. సో అందువల్ల మీరు పర్యావరణాన్ని కాపాడుతూ ఆ అందమైన పర్యావరణంలో భాగంగా మీరు ఐటీ డెవలప్ చేసి ఇంకెక్కువ డెవలప్ అవుతుంది కదా. మీరు ఎడార్లో ఐటీ కంపెనీలు పెడితే ఎవడని వస్తారా? నిజంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సియాటల్ లాగా ప్రకృతి సౌందర్యాలు క్రియేట్ చేస్తే ఐటీ కంపెనీలు వస్తాయి కదా. మీకు అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షణ అనేది డెవలప్మెంట్ను ప్రమోట్ చేస్తుంది. ఏ ఐటీ కంపెనీ వాడు కూడా ఎడార్లో ఆఫీస్ పెట్టుకోవాలని కోరుకోడు కదా. ఒక మంచి పర్యావరణం ఉన్న ప్రాంతంలో మీకు తమ ఐటీ కంపెనీ ఉండాలని కూడా కోరుకుంటారు. అందువల్ల మీరు ఎన్విరాన్మెంట్ను పరిరక్షిస్తూ ఒక హోలిస్టిక్ దృక్పథం నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సుప్రీంకోర్టు ఎందుకు అభ్యంతరం చెప్తుంది? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.